హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా పాప బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా ఇంట్లోనే హోమ్మేడ్ చాక్లెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో చాలా బాగుంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా చాక్లెట్స్ తయారు చేసుకోవడానికి చాక్లెట్స్ కంపౌండ్ తీసుకోవాలండి. నేనైతే 3 టైప్స్ చాక్లెట్ చేస్తున్నాను. మోర్ద్ కంపెనీ కాంపౌండ్ తీసుకుంటున్నాను. మోర్ద్ కాంపౌండ్ చాక్లెట్ చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మోర్ద్ కాంపౌండ్లో డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. నేనైతే డార్క్ కాంపౌండ్ అంటే డార్క్ చాక్లెట్ తయారు చేయడానికి డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. ఈ డార్క్ కాంపౌండ్ ప్యాకెట్స్ 400 గ్రామ్స్ ఉంటాయి, 500 గ్రామ్స్ ఉంటాయి. 400 గ్రామ్స్లో అయితే 3 బైట్స్ ఉంటాయి. 500 గ్రామ్స్లో అయితే 4 బైట్స్ ఉంటాయి. నేనైతే 400 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. అందులో నుండి ఒక బైట్ తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇది సరిపోదు అనిపించింది, మళ్ళీ ఇంకొక బైట్ తీసుకున్నాను. మొత్తం 2 బైట్స్ తీసుకున్నాను. తీసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మోర్ద్ కాంపౌండ్ చాక్లెట్ చాలా బాగుంటాయి. ఈ కాంపౌండ్ డైరెక్ట్గా మనం తినలేం, కానీ చాక్లెట్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి. బయట మనం తినే చాక్లెట్లో కంటే ఇంట్లో మనం చేసుకున్న చాక్లెట్లు చాలా టేస్టీగా వస్తాయండి, చాలా బాగుంటాయి. మళ్ళీ హెల్దీ కదా, బయట చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారో ఏమో మనకు తెలియదు. మనం ఇంట్లో మన చేతులతో తయారు చేసుకొని మన పిల్లలకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా మా కోసం మా మమ్మీ చేసింది కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి. కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టుకోవాలి. అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాంపౌండ్ ముక్కలున్న గిన్నెని ఈ వాటర్ పైన పెట్టుకోవాలి. ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోవచ్చు, ఓవెన్ లేకపోతే ఇలా బాయిలర్ మెథడ్లో చేసుకోవచ్చండి. ఇలా గిన్నె పెట్టేసి స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఒక 5-10 మినిట్స్లోనే ఆ చాక్లెట్ కాంపౌండ్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. చూడండి ఎలా మెల్ట్ అయిపోయిందో. ఇలా మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కింద పెట్టుకోవాలి. గిన్నెని కింద పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ మిశ్రమం మొత్తం చల్లపడే వరకు బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. మళ్ళీ షైనింగ్గా వస్తాయి చాక్లెట్లు. ఈ చాక్లెట్ టేస్ట్ రావాలి అంటే మనం కలిపే విధానంలోనే ఉంటుందండి. మనం ఎంత బాగా కలుపుకుంటే చాక్లెట్లు అంత టేస్టీగా ఉంటాయి, అంత బాగుంటాయి చాక్లెట్స్. తర్వాత ఇందులోకి నేనైతే వెనిలా ఎసెన్స్ ఒక 4-5 డ్రాప్స్ వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల చాక్లెట్లు చాలా బాగుంటాయి, టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి బాగా. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత షైనింగ్గా కనిపిస్తుందో చాక్లెట్, చాలా బాగా వచ్చింది కదా. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మనకి నచ్చిన చాక్లెట్స్ మౌల్డ్స్లో దీన్ని వేసుకోవాలండి. నా దగ్గర అయితే ఒక 4-5 టైప్స్ చాక్లెట్స్ మౌల్డ్స్ ఉన్నాయి. స్పూన్తో చాక్లెట్ మౌల్డ్స్లో వేసుకోవాలండి మనం కొంచెం కొంచెంగా.
ఇలా మొత్తం వేసుకోవాలి అన్నీ. మొత్తం మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్కి సంబంధించిన మౌల్డ్స్ తెచ్చుకొని అందులో వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసాక ఎక్స్ట్రా ఉన్న వాటిని మనం స్పూన్ సహాయంతో తీసేయాలి. మౌల్డ్స్ని పట్టుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం ద్వారా అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అనేవి బయటికి వెళ్ళిపోతాయి. తర్వాత అందులోకి రైస్ క్రిస్ప్స్ వేసుకోవాలి. రైస్ క్రిస్ప్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు ఇలా నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చాక్లెట్స్ రెడీ అయిపోతాయండి. ఇప్పుడు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత షైనింగ్గా ఉన్నాయో చూడండి. సేమ్ బయట తీసుకున్న చాక్లెట్ లాగానే ఉన్నాయి కదా. కాకపోతే బయట చాక్లెట్స్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న చాక్లెట్ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు డార్క్ అండ్ మిల్క్ చాక్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. డార్క్ ఏమో మోర్దు కంపెనీ తీసుకున్నానండి. మిల్క్ ఏమో దెనాలి కంపెనీ తీసుకున్నాను. నా దగ్గర మోర్దు అయిపోయింది కాబట్టి దెనాలి ఉండే, అవి రెండింటిని మిక్స్ చేసి చేస్తున్నాను. డార్క్ అండ్ మిల్క్తో చేసిన చాక్లెట్లు సేమ్ డైరీ మిల్క్ చాక్లెట్ లాగా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్. నేనైతే 1 బైట్ డార్క్ చాక్లెట్ కాంపౌండ్, 1 బైట్ మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నాను. 2 ఈక్వల్గా తీసుకున్నాను. కావాలంటే మీరు 2 బైట్స్ మిల్క్, 1 బైట్ డార్క్, లేదంటే 2 డార్క్ 1 మిల్క్ అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. నాకైతే 2 సమానంగా తీసుకుంటేనే నచ్చుతుందండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి వాటర్ పోసుకొని. ఇప్పుడు కట్ చేసుకున్న అన్నింటినీ గిన్నెలో ఇలా వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అయితే మరిగిపోతున్నాయి. మనం కాంపౌండ్స్ వేసుకున్న గిన్నెని ఈ వాటర్ పైన పెట్టుకోవాలి. బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నాము మనం కదా, అందుకే దీని మీద వేయాలి. నా దగ్గర అయితే ఓవెన్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఓవెన్ ఉన్న వాళ్ళు ఓవెన్లో చేసుకోవచ్చు. చూడండి కాంపౌండ్స్ బాగా మెల్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి కింద దించేద్దామండి. ఇప్పుడు కిందకి దించేసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఏ చాక్లెట్ చేసినా మనం ఎంత బాగా కలిపితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది, అంత షైనీగా వస్తుంది. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, ఇది ఆప్షనల్. కాకపోతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి బాగా. ఈ మిశ్రమం మొత్తం చల్లగా అయ్యే వరకు కలుపుకోవాలి. వీడియోలో కనిపిస్తున్న విధంగా ఇలా లిక్విడ్ లాగా రావాలి. తర్వాత మనకు నచ్చిన మౌల్డ్ తీసుకొని ఒక స్పూన్ సాయంతో మళ్ళీ అందులో వేసుకోవాలి. సేమ్ డార్క్ చాక్లెట్ని ఎలా వేసుకున్నామో ఇది కూడా అలాగే వేసుకోవాలి స్పూన్తో. నేనైతే మా పిల్లలకి ఎక్కువ ఇంట్లో చాక్లెట్లు ప్రిపేర్ చేసి ఇస్తానండి. బయట నుండి అయితే తెచ్చుకోము. బయట చాక్లెట్స్ అయితే చాలా ఏమేమో ఈ మధ్యలో ఫోన్లో చూస్తున్నాం కదా, భయం వేస్తుంది పిల్లలకు పెట్టాలి అంటే. అందుకే నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఇలా మౌల్డ్స్లో వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న వాటిని ఇలా స్పూన్తో తీసేయాలి. తీసేసి ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల అందులో ఉన్న ఎయిర్స్ అనేది బయటకు వచ్చేసి సమానంగా వచ్చేస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇలా 2 మౌల్డ్స్లో వేసుకున్నానండి నేను. వేసుకొని ఇందులో కూడా రైస్ క్రిస్ప్స్ వేసుకుంటున్నాను. మా పిల్లలకి ఇలా రైస్ క్రిస్ప్స్ వేసి చేస్తే చాలా నచ్చుతుందండి. అందుకే వాళ్ళకి అలా వేస్తాను. మీ దగ్గర లేకపోతే మీరు వేయవలసిన అవసరం లేదు, ఇది ఆప్షనల్ అండి. రైస్ క్రిస్ప్స్ వేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత తీసేసి ఇలా డిమౌల్డ్ చేశానండి. డిమౌల్డ్ చేసి ప్లేట్లో వేసుకున్నాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయో.
చాలా బాగా వచ్చాయి కదా. ఇప్పుడు వైట్ కలర్ చాక్లెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వైట్ కలర్ చాక్లెట్స్ తయారు చేయడానికి వైట్ కాంపౌండ్ తీసుకోవాలండి. వైట్ కలర్ మోర్ద్ కాంపౌండ్ కంపెనీ కాంపౌండ్ తీసుకున్నానండి. నేను తీసుకొని ఒక 1 బైట్ తీసుకున్నాను. తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఈ వైట్ చాక్లెట్ కూడా చాలా బాగుంటాయండి టేస్ట్. అచ్చం మిల్క్ చాక్లెట్ లాగానే ఉంటాయి. చాలా బాగుంటాయి టేస్ట్. తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వైట్ కాంపౌండ్స్ ముక్కలను ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, ఆ గిన్నె మరుగుతున్న నీళ్ళ పైన పెట్టుకోవాలి. పెట్టుకొని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ తర్వాత అలా కలుపుకుంటూ ఉంటే ఆ కాంపౌండ్స్ అనేవి బాగా మెల్ట్ అయిపోతాయండి. మెల్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా లిక్విడ్ ఫామ్ వచ్చే వరకు కలుపుకోవాలి. లిక్విడ్ లాగా వచ్చే వరకు కలుపుకొని చూడండి ఇలా లిక్విడ్ లాగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె కిందన పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ మిశ్రమం చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. అన్ని చాక్లెట్స్కి ఇంతే. ఇందులో కూడా నేను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చల్లారే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీటిని మౌల్డ్లో వేసుకోవాలి. స్పూన్తో మౌల్డ్లో వేసుకున్న తర్వాత నేనైతే ఇందులో టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోవాలి. మా పాప కోసం అయితే ఒక బిగ్ చాక్లెట్ బార్ చేయాలని అనుకున్నాను. అందుకే చాక్లెట్ బార్ తీసుకున్నాను పెద్దది. తీసుకొని అందులో ఈ వైట్ కాంపౌండ్ని వేసుకుంటున్నాను. స్పూన్తో మొత్తం ఇలా వేసుకోవాలి. సమానంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవడం వల్ల అన్ని వైపులా సమానంగా చాక్లెట్ కాంపౌండ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. తర్వాత దాని మీద నుండి టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. టూటీ ఫ్రూటీ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే వేసుకోవడం ద్వారా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఒక 10 మినిట్స్. మనం ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా వైట్ చాక్లెట్ కాంపౌండ్స్. చూడండి డీమౌల్డ్ చేస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో, చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా. టూటీ ఫ్రూటీ వేయడం ద్వారా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. షేప్స్ కూడా చాలా బాగా వచ్చాయి. చాలా షైనింగ్గా ఉంది కదా. నాకైతే బాగా నచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. మా పిల్లలకు కూడా బాగా నచ్చాయండి. మనకు బయట ఇంత హెల్దీ ఇలా దొరుకుతాయండి. అసలు దొరకవు కదా. ఏమో కెమికల్స్ అవి ఇవి కలుపుతూ ఉంటారు కదా. ఎంతైనా చాక్లెట్స్ మన ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ అయితే బయట రావు. ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుండి ఈ బార్ తీసేసాను నేను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో, చూడగానే తినేయాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ బార్ని కూడా డిమౌల్డ్ చేస్తున్నాను. చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేనైతే ఈ మౌల్డ్స్ మీషోలో తీసుకున్నానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. చూడండి రివర్స్ చేసి చూపిస్తున్నాను. సేమ్ బయట చాక్లెట్ లాగానే అనిపిస్తుంది కదా. ఇదైతే మా పాపకి గిఫ్ట్ ఇవ్వడానికి మా బాబు చేయమంటే చేశాను. చూడండి చాక్లెట్స్ ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. నేనైతే 3 టైప్స్ చాక్లెట్ చేశాను ఇలాగా.
మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లల బర్త్‌డేకి ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు ఇలా చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ఇప్పుడు వీటినైతే వ్రాపర్‌తో వ్రాప్ చేసుకుందాం. ఈ వ్రాపర్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. చాక్లెట్స్ వ్రాపర్స్ అని. ఇలా వ్రాపర్స్ తీసుకొని మధ్యలో చాక్లెట్ పెట్టుకొని 4 వైపులా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకుంటే ఆ చాక్లెట్ షేప్ అనేది వచ్చేస్తుంది. అన్నింటిని ఇలాగే చేసుకోవాలి. మొత్తం చేసుకున్నాం చూడండి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి 4 వైపులా. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో చేసుకోవచ్చు. మన మౌల్డ్స్‌ని బట్టి ఉంటాయండి చాక్లెట్స్ షేప్స్ అనేవి. చూడండి అన్నీ చేసేసాము. ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్‌గా ఉన్నాయో చూడండి. చాలా బాగా వచ్చాయి కదా! మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందండి. అంత బాగుంటాయి టేస్టు. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.